మన ఇండియా సాధించిన ఘనతల్లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఒకటి. వరల్డ్ కప్ కోసం మన భారత జట్టు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మొదటి మ్యాచ్ లోనే ఐర్లాండ్ టీం పై చక్కని ఆల్రౌండ్ ప్రదర్శనతో గెలిచిన మన టీమిండియా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్స్ కి చుక్కలు చూపించిన ఇండియన్ బౌలర్స్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ 8 కి క్వాలిఫై అయిన టీమిండియా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్. టీమిండియా టోర్నమెంట్ లో కొనసాగాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. మ్యాచ్ లో తన దూకుడు ప్రదర్శనతో ఆస్ట్రేలియా బౌలర్స్ కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్, కేవలం 41 బాల్లో 90 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించి ఫైనల్స్ కి అడుగుపెట్టిన భారత్ ఫైనల్లో ఇండియా గెలుపు కోసం కొన్ని కోట్ల మంది ఎదురుచూపు. ఫైనల్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి 5 ఓవర్లు ముగిసేలోగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయి వెనుతిరిగారు. ఇప్పుడు భారత ప్రజల ఆశలు మొత్తం విరాట్ కోహ్లీ పైనే. ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమవుతున్న విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో రాణించగలరా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు? కమాన్ విరాట్, వన్ లాస్ట్ మ్యాచ్. అంటూ హోప్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ రన్అట్ తో మళ్లీ చిక్కుల్లో పడ్డ భారత్. విరాట్ కోహ్లీ విధ్వంసమైన బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 176 పరుగులు సాధించిన టీమిండియా మొదలు కానున్న సెకండ్ ఇన్నింగ్స్ 177 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్
బ్యాటింగ్ తో గెలుపు దిశగా సౌత్ ఆఫ్రికా. టీమిండియాకి మరొక్కసారి వరల్డ్ కప్ నిరాశ మిగల్చబోతోందా? 24 బాల్స్ కి కేవలం 26 పరుగులు మాత్రమే. వీళ్ళు ప్రతిసారి ఇంతేరా, సెమీఫైనల్ ఫైనల్ కి రావడం, లాస్ట్ లో ఓడిపోవడం. వీళ్ళు ఇక మారరు. లాస్ట్ వరకు వచ్చి మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. కెప్టెన్, ఇంకా మనం మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. ఇంకెంత పోరాడినా గెలవలేదు. అవును, వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలని ఒక్క కోరిక తప్ప. మీ విరోధి మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఊపిరి నాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, వాళ్ళందరి కోసం గెలవాలి. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. చావుకు సిద్ధపడ్డ వాడే అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? What are we going to do? బౌలింగ్ లో మార్పు. బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా. గత కొన్ని నెలలుగా నా జీవితంలో జరిగిన మార్పులు, నేను అనుభవించిన బాధలు నా ఆటను అవమానించారు, నా ఊపిరిని పరీక్షించారు. ఇక చాలు, ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు. కమాన్ హార్దిక్, యూ కెన్ డూ ఇట్. T20 ఫైనల్స్ లో ఆఖరి ఓవర్. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 6 బాళ్లలో 16 రన్నులు కొట్టాలి. అదే ఇండియా గెలవాలంటే 6 బాళ్లలో 17 పరుగులు నాపాలి. ఆటని ఎవరు ముగిస్తారు? Congratulations to India, ICC Men's T20 Cricket World Cup Champions 2024. Oh, bring me up, I'm on the clock, put me on top, everybody drop. T20 వరల్డ్ కప్ ని సాధించి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేసిన మన టీమిండియాకి హ్యాట్స్ ఆఫ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జాస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, యశస్వి జైస్వాల్, హర్షదీప్ సింగ్. And we salute to our Indian team.